హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. సో బాయ్స్, మనకు ఆ టాప్ 1000 క్వశ్చన్స్లో భాగంగా మనకు ఆల్రెడీ 2 క్లాసెస్ అయితే ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో ఈ థర్డ్ క్లాస్ అండి టాప్ 1000 క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి జీడీకి ప్రీవియస్గా కవర్ అయిన క్వశ్చన్స్, ఇంకా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది ఈ 1000 క్వశ్చన్స్లో యొక్క సిరీస్లో మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ ఎవరైతే వినలేదో లాస్ట్ 2 క్లాసెస్, కొత్తగా ఈ క్లాస్లో చూస్తున్నారో దయచేసి ఒక్కసారి లాస్ట్ 2 క్లాసెస్ కూడా ప్లేలిస్ట్లో ఉంటే చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. జీకే జిఎస్ పరంగా ఎస్ఎస్సి జీడీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనే వాటి మీద బాగా డెప్త్గా స్టడీ చేసి మీ ముందుకు ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొని రావడం అయితే జరుగుతుంది అనమాట. అబ్వియస్లీ 100% ఇలాంటి క్వశ్చన్స్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది మీకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్లో రాబోతుంది. జీకే జిఎస్ సముద్రం. సో వాటిలో ఫిల్టర్ చేసి మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ మీరు 100% వినాలండి. ఎక్స్ప్లెనేషన్లోనే ఉన్నాయి మార్కులు. జస్ట్ ఇవేముండండి బట్టి కొడితే వస్తాయి, రైట్? ఓకే, ఇక మనకు ఎకానమీకి సంబంధించి ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. 2 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎకానమీలో ఉన్నాయండి. గ్రీన్ రెవల్యూషను, హరిత విప్లవము. ఇంకోటి మనకు హరిత విప్లవం, ఇంకోటి ప్రణాళికలు, ప్లానింగ్. ఈ 2 వీడియో క్లాసెస్ మంచిగా ఎకానమీ స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీతో వీడియో క్లాసెస్ నీట్గా నెమ్మదిగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వివరించి మీకు జస్ట్ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది సైనిక యాప్లో. ₹1 అనుకోండి, నామినల్గా ₹1 పే చేసి ఆ కోర్సులో. కోర్స్ అంటే కోర్స్ కాదు, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఆ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సైనిక యాప్లో. దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోస్ అయితే చూడవలసిందిగా కోరుతున్నానండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూసుకున్నారంటే క్వశ్చన్ మిస్ కాదనమాట ఆ వీడియోస్ నుంచి. ఒకసారి దయచేసి ఆ కోర్సు ఆ వీడియోస్ అనేది చూడడం మర్చిపోద్దండి, రైట్? సో రైట్, ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఏమడిగాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్స్ వాజ్ రిటన్ బై దయానంద సరస్వతి అని అడిగాడు అనమాట, రైట్? దయానంద సరస్వతి అని అడగగానే ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను బాయ్స్, ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో దయానంద సరస్వతి అనగానే మనకు ఏం గుర్తుకు రావాలండి? ఆర్య సమాజము స్థాపించాడండి. ఆర్య సమాజం స్థాపించాడు ఎవరు? దయానంద సరస్వతి, రైట్? సమ్ అరౌండ్ 1875 సంథింగ్, 1875 అనుకుంటే, ఎగ్జాక్ట్లీ 75, 76 అట్లా ఆర్య సమాజాన్ని, 76 ఏమో ఆర్య సమాజాన్ని స్థాపించాడు దయానంద సరస్వతి, అవును, రైట్? సో ఈ ఆర్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? విడో రీమ్యారేజెస్, ఇక చైల్డ్ వాళ్ళకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము, ఎంకరేజ్ చేయడము, ఇలాంటి రిఫార్మ్స్తో మనకు ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగిందనమాట. గుర్తుంచుకోవాలి. సో దయానంద సరస్వతి, రైట్? ఇక్కడ మనకు వచ్చేసి ఇదే దయానంద సరస్వతి స్ట్రే బర్డ్స్ అనే బుక్ రాశాడా, సత్యార్థ ప్రకాశం రాశాడా, గీతాంజలి రాశాడా, కాబూలీవాలా రాశాడా? గుర్తుంచుకోవాలి, రైట్? మనం చెప్పుకుంటాం సార్ కరెక్ట్ ఆన్సర్ సత్యార్థ ప్రకాశ్ సార్ అంటారు, మీకు అందరికీ తెలుసు, ఓకే, చాలా మందికి తెలుస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఇదే. కానీ మిగిలిన ఆన్సర్లు ఏంటి? ఎస్ఎస్సి జీడీలో ఎలా అడుగుతాడంటే ఈసారి క్వశ్చన్ ఇచ్చాడు, నెక్స్ట్ టైం క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్ వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ అని అంటాడు. ఇందులో ఆప్షన్స్ మారుస్తాడు, ఒకటి ఉంచుతాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ బుక్ రిటర్న్ ఏం చేస్తాడు అని అంటాడు అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ తిరుగుతూ ఉంటాయండి, గుర్తుంచుకోవాలి. అందుకే ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. రవీంద్రనాథ్ ఠాగూర్ స్ట్రే బర్డ్స్ రాస్తాడు, గీతాంజలి రాస్తాడు, కాబూలీవాలా రాస్తాడు. ఇవన్నీ బెంగాలీకి సంబంధించినవి అనమాట. బట్ ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఇది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ 3 బుక్లు రాస్తాడు, మనం గుర్తుంచుకోవాలి, రైట్? రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకోవాలంటే 1939లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ గ్రహీత, మనకు లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ గ్రహీత, అది మనం గుర్తుంచుకోవాలి, రవీంద్రనాథ్ ఠాగూర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమడిగినాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ డిశ్చార్జ్ ఇట్స్ వాటర్ ఇంటూ ద అరేబియన్ సీ? డిశ్చార్జ్ ఇట్స్ వాటర్ ఇంటూ ద అరేబియన్ సీ అంటే ఈ కింది వాటిలో ఏ నది తన నీటిని అరేబియా సముద్రంలోకి వదులుతుంది, అరేబియా సముద్రంలోకి విడుదల చేస్తుంది, రైట్? మనం డిస్కస్ చేసుకుందామండి. డిస్కషన్లోనే మనకు పాయింట్స్ ఉన్నాయండి, డిస్కషన్లోనే క్వశ్చన్స్ ఉన్నాయి. బట్టి కొట్టేది ఏముంది, మస్తుగా వస్తాయి మీకు. ఎంత కావాలంటే అంత మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకునేదానికి ఉంటుంది. అట్లా బట్టి కొడితే వచ్చే మార్కులు కాదు, రైట్? ఈ విధంగా ఉంటుంది కదండి, రైట్? సో ఫర్ సపోజ్ అనుకుందాం, సో ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇక్కడ బంగాళాఖాతం ఉంటుంది, ఇక్కడ అరేబియా సీ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని నదులు తన వాటర్ వచ్చేసి గుర్తుంచుకోవాలి, జియోగ్రఫికల్గా అన్ని నదులు
మనకు బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తాయి, గంగా, బ్రహ్మపుత్ర, కృష్ణ, గోదావరి అన్నీ, రైట్. బట్ ఇక్కడ కలవకుండా ఇటు ఆపోజిట్గా అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కు ట్రావెల్ చేసే నదులు 2 ఉంటాయండి, నర్మదా అండ్ తపతి. తాపి అంటాం ఇంగ్లీష్లో, హిందీలో నర్మదా అండ్ తపతి. ఈ 2 నదులు ఇక్కడ ఈస్ట్ నుంచి వెస్ట్కు ఫ్లో చేసి అరేబియా సముద్రంలో కలుస్తాయి, మిగిలినవన్నీ వెస్ట్ నుంచి ఈస్ట్కు ఫ్లో చేసి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఆన్సర్ ఏదండి? అబ్వియస్లీ ఇక్కడ నర్మదా, గుర్తుంచుకోవాలి, రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. మరి నర్మదా నది మీద కట్టిన ఒక బ్యారేజ్ పేరు చెప్పగలరా? ఒక్కసారి గూగుల్ చేయండి, మీకు రాకపోతే ఇబ్బంది లేదు. నర్మదా నది మీద ఎలాంటి బ్యారేజెస్ కట్టారు అని తెలియచేయండి. బట్ నర్మదా నది పక్కన ఒడ్డున మనకి వరల్డ్లోనే అనుకుంటున్నా నాకు తెలిసి, రైట్, టాలెస్ట్ స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ ఎవరి పేరు మీద కట్టారు? ఎవరిది ఆ స్టాచ్యూ? ఒకసారి ఆన్సర్ తెలియజేయండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎకానమీ అండి, చాలా ఇంపార్టెంట్ ఎకానమీ. నేను చెప్పా బాసు, ఖచ్చితంగా మన సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ₹1, అది ఫ్రీనే అనుకోండి, జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ జరగాలి కాబట్టి అలా పెట్టామంతే. అక్కడ ₹1లోనే డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోలు వినండి అమ్మా, నోట్స్ మెయింటైన్ చేసుకుని 100% దిగుతుంది బిట్టు. రెండు క్వశ్చన్స్ డైరెక్ట్గా తగిలేదానికి అవకాశం ఉందమ్మా ఈసారి, రైట్. సో ఆ బిట్లే ఈ బిట్లు గుర్తుంచుకోవాలి. అక్కడ వీడియోస్ రూపంలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ 7 5-year ప్లాన్స్ అంట. మొదటి 7 5-year ప్లాన్స్, 1 2 3 4 5 6 7 5-year ప్లాన్స్, అవి దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అడిగాడు. డెప్త్ క్వశ్చన్ అండి, Group 2 క్వశ్చన్ ఇది, రైట్. ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్ చేసేదానికే, ఎగుమతిని పెంచేదానికే, తినేదానికే తిండి లేకపోతే ఇంకే ఎగుమతి ఏం పెంచుతారా స్వామి? పెంచరు. నెక్స్ట్, ఓకే, ఈక్వాలిటీ అంటారు, ఈక్విటీ కాదు ఈక్వాలిటీ. సరే, ఈక్వాలిటీ అనేది కాన్సెప్టే లేదు మ్యాక్సిమం మనకి ఈ ప్లానింగ్స్లో తీసుకుంటే. పోనీ స్వావలంబన అంటే సెల్ఫ్ రిలయన్స్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ పెట్రోల్ కాదు. కొంతమంది అలా కూడా అర్థం చేసుకునేదానికి ఉంటుంది. స్వావలంబన, తన కాళ్ళ మీద తను నిలబడ్డాన్ని స్వావలంబన అంటారు. అంతవరకు ఏమవుతుంది అంటే 7 ప్రణాళికల వరకు మన భారతదేశము ఫుడ్ మీద, ఇంకా వేరే ఇతరత్ర వాటి మీద, వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట, రైట్. డిపెండ్ అయ్యేవాళ్ళు. ఏది ఫస్ట్ మనకు ఆ డిపెండెన్సీని తగ్గియాలి అనేసి ఈ ఫస్ట్ 7 5-year ప్లాన్స్కు స్వావలంబన, ఎంతవరకు మనము ఆ డిపెండెన్సీ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా బతకగలం అనే దాని మీదనే ఈ 7 5-year ప్లాన్స్ పెట్టేసినారు. అది గుర్తుంచుకోవాలి, అది అంతే. ఈ మోడర్నైజేషన్ అనేది కాన్సెప్ట్ లేదండి, వదిలిపెట్టేసేయండి. నెక్స్ట్ చూద్దాం. డాష్ ఆర్ కైండ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఆఫ్ ది సెల్. మంచి క్వశ్చన్ అండి, బయాలజీలో ఖచ్చితంగా బిట్ వస్తుంది ఒకటి. ఇప్పుడు ఒక సెల్ యొక్క ఒక రకమైన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ ఏది? ఏంతో ఇప్పుడు సెల్ ఉందండి, రైట్. మనకు బయాలజీలో తీసుకుంటే ఒక సెల్ ఇది అనుకుందాం. సెల్లో ఇక్కడ సెల్ యొక్క న్యూక్లియస్ ఉంటుంది, ఇక్కడ మైట్రోకాండ్రియాస్ ఉంటాయి, లైసోజోమ్ అని ఉంటాయి, రకరకాల సెల్ అనేది ఒక ప్రపంచం. మళ్ళీ అసలు మనకు చూస్తేనే కనపరాదు, మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కానీ కనపరాదు. ఇంకో విషయం చెప్పంటారా, మన హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 100 trillions సెల్స్ అనమాట. అంటే ఇంకా ఎన్ని సున్నాలు వచ్చాయి నాకు కూడా తెలియదు. 100 trillions సెల్స్ మన హ్యూమన్ బాడీ ఉంటుంది. 250 వెరైటీస్ ఆఫ్ సెల్స్ మనకు. బుర్రకు ఒక సెల్లు, గుండెకు ఒక సెల్లు, కాలేయానికి ఒక సెల్లు, చేతులకు ఒక సెల్లు, కంటికి ఒక సెల్లు, అలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ 250 రకాలు. టోటల్గా సెల్లు కనెక్ట్ చేసుకుంటే 100 trillions కంటే ఎక్కువ సెల్లు మన హ్యూమన్ బాడీ కన్సిస్ట్ అయి ఉంటుంది. సో ఒక్క సెల్లు చూడాలంటే మనం మైక్రోస్కోప్లో చూడాల్సి వస్తుంది. అలాంటి సెల్లు లోపల ఒక రకమైన ప్రపంచమే ఉంటుందన్నమాట. ఇంకా అది ఎంత లోపల పోతుందో అర్థం చేసుకోండి. డిఎన్ఏలు, ఆర్ఎన్ఏలు, న్యూక్లియస్ అంటారు, మనకు జీన్ అంటారు, ఇవి చాలా ఉంటాయి, అంత డెప్త్ వద్దు మనకు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లైసోజోమ్ అనేది ఏమవుతుందంటే, ఈ లైసోజోమ్ ఏంటంటే సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్ అంటారండి. సో ఏదైనా సెల్ చనిపోతే ఈ లైసోజోమ్ అనే దాంట్లో ఉంటే ఆ సెల్లుని తినేస్తుంది. ఆ సెల్ లోపలే ఉంటుంది, ఆ సెల్నే తినేస్తుంది అనమాట లైసోజోమ్. ప్రతిరోజు కొన్ని లక్షల్లో సెల్లు చనిపోతూ ఉంటాయి, లక్షల్లో సెల్లు పుడతా ఉంటాయి అన్నమాట. ఈ లైసోజోమ్ పని ఏంటంటే తనకు ఆ సెల్లుని తినేసేయడమే పని. అందుకే దాన్ని సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్ అంటారు. సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్, రైట్. సో ఇక్కడ మైటోకాండ్రియా గురించి తెలుసుకుంటే చూడండి, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. ఆ సెల్లుకు కావాల్సిన పవర్ జనరేషన్ ఇస్తుంది అనమాట, రైట్. సో లైబోజోమ్ అనేది కైండ్ ఆఫ్
ప్రోటీన్ను సింథసైజ్ చేస్తుంది అనమాట, ప్రోటీన్ ప్రాసెస్ చేస్తుంది అంతే. సింథసైజ్ అంటే నాకు తెలిసి ప్రాసెసింగ్ అంతే తప్ప ఇంకేం లేదు, రైట్. ఇక వాక్యూల్స్ అనేది మనకు మినరల్స్, లవణాలు, మినరల్స్ ఇలాంటివన్నీ, ప్రోటీన్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసేదన్నమాట, అంతే అండి. సో ఇలా మనకు గుర్తుపెట్టుకుంటే వాడు ఏది ఇచ్చినా కూడా ఆన్సర్ మనం రాయగలము. ఖచ్చితంగా ఇలాంటి వాటిల్లోనే ఇస్తాడు, అది మనకు గుర్తుంచుకోవాలండి, అంత ఈజీ కాదు. సో ఖచ్చితంగా ఇలాంటి వాటిల్లోనే తిప్పి ఇస్తూ ఉంటాడు. మీకు ఎస్ఎస్సి జీడీ గురించి, ఎస్ఎస్సికి సంబంధించిన ప్యాటర్న్ గురించి అంత అవగాహన ఉండదు, బట్ చాలా వరకు స్టడీ చేశాను నేను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఈ విషయం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. నెట్ ఎక్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏముందండి, ఎక్స్పోర్ట్ అంటే టోటల్ ఎక్స్పోర్ట్స్, టోటల్ ఎక్స్పోర్ట్లో ఇంపోర్ట్స్ తీసేసుకుంటే నెట్ ఎక్స్పోర్ట్ అనేది వస్తుంది, రైట్. సో ఇక్కడ ఏముందండి, టోటల్ ఎక్స్పోర్ట్ మైనస్ టోటల్ ఇంపోర్ట్స్, టోటల్ ఇంపోర్ట్స్. ఇది అయితే ఎక్స్పోర్ట్స్లో ఇంపోర్ట్స్ తీసేసి మిగిలింది నెట్ ఎక్స్పోర్ట్స్ అంటారు. ఈ క్వశ్చన్ అంతకంటే ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎకానమీలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, టర్మినాలజీ మీద ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. అబ్వియస్లీ 100% మనం రానున్న రోజుల్లో ఇంకా బాగా డిస్కస్ చేసుకుందాం మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, ఎందుకంటే చాలా యూజ్ అయ్యే ఛానల్, మీకు ఎడ్యుకేషనల్ పరంగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక ఎగ్జామ్ పరంగా ఏ విధంగా మనం ఎగ్జామ్లో అటెంప్ట్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేసి మంచిగా మీకు వివరించి చెప్తాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేస్తే ఇంకా మోటివేషన్ రావడం జరుగుతుంది అనమాట, రైట్. ఒట్టి ఫ్లాష్ న్యూస్ చేసే వాళ్ళకే సబ్స్క్రైబర్స్ కాదు, మంచిగా ఎడ్యుకేషన్ అందించే వాళ్ళకి కూడా సబ్స్క్రైబర్స్ రావాలి, అంతేనా, రైట్. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ అన్ ఇండిపెండెంట్ ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, రైట్. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నది ఒకటండి, నాకు గుర్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏ ఆర్టికల్లో పొందుపరిచారు అని చెప్పడం జరిగింది. లాస్ట్ ఏదైతే లాస్ట్ క్వశ్చన్ అనమాట మనం డిస్కస్ చేసుకునింది, అంటే ఆ టాపిక్లో 149 అది విధులు నిర్వహించేది. బట్ ఈ యొక్క ఆఫీస్ అనేది ఉండాలి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఆఫీస్ అనేది ఉండాలి అని మనకు ఆర్టికల్ 148 చెప్తుంది అనమాట, గుర్తుంచుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది ఈ బిట్టు, ఇది ఈ రెండు. మీరు ఎట్లా నేర్చుకుంటారో మీ ఇష్టం, రైట్. సరే, మిగిలినవి అవసరం లేదండి. పిక్ ది ఆడ్ వన్ అవుట్, వీటిలో విచిత్రమైనది లేకపోతే డిఫరెంట్గా ఉన్నది కనుక్కోండి అన్నాడు, రైట్. విచిత్రమైనది అంటే కొంచెం భిన్నంగా ఉన్నది కనుక్కోండి అని ఇవ్వాలి. బట్ మన తెలుగు ట్రాన్స్లేషన్లో ఈ ఆడ్ వన్ అవుట్ అంటే విచిత్రమైనది అని అడిగాడు అనమాట, నో ప్రాబ్లం. మిల్లెట్స్ అనే ఒక హింట్ అనేది ఇవ్వడం జరిగింది. మిల్లెట్స్ అని అంటే రాగులు మిల్లెట్స్, జోవార్ జొన్నలు మిల్లెట్స్, బాజ్రా అంటే ఈ జొన్నలు కొర్రలు ఏవో ఉంటాయి. సో ఈ 3 మిల్లెట్సే. కానీ ఇదేంది, పొటాటో వెజిటేబుల్. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకొని తింటాం మనం, రైట్. మనకేమైనా కేఎఫ్సి, మ్యాక్డోనల్డ్స్ ఇక్కడ పోతే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తాడు. ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ అని పేరు దానికి ఒకటి. ఉల్లగడ్డ తీసి పుల్లలు కోసి బలపాల మాదిరి వేస్తారు ఆయిల్లో, అదే ఫ్రెంచ్ ఫ్రైస్. దానికి ఒక పెద్ద పేరు ఫ్రెంచ్ ఫ్రైస్ అని. ఓకే. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ వేవ్స్ ఈజ్ నాట్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని అడిగాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిసిటీ అని చెప్పుకోవచ్చు, రైట్. మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతము అని చెప్పుకోవచ్చు. ఈ ఎలక్ట్రిసిటీ అయస్కాంతం మధ్య జనరేట్ అయ్యే వేవ్స్ ఉంటాయి కదా, ఆ వైబ్రేషన్స్, ఆ వేవ్స్, వీటి యొక్క మధ్య జనరేట్ అయ్యే వేవ్స్ను ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు, అంతే. మనం అర్థం చేసుకోవాల్సింది లేమన్ లాంగ్వేజ్లో, అంతే. ఇంకా మరీ ఎక్కువ ఫిజిక్స్లో పోయినామంటే చచ్చిపోతాం, దిక్కు తెలియక అర్థం కావు, రైట్. సో ఇలాంటివి మనకు గామా రేసు, ఇన్ఫ్రారెడ్ రేసు, అల్ట్రావైలెట్ రేసు, ఈ 3 ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి, రేసే. బట్ ఇక్కడ క్యాథోడ్ రే అనేది ఎలక్ట్రాన్కు సంబంధించిన అనమాట, ఎలక్ట్రాన్కి సంబంధించి, రైట్. ఇది మనం గుర్తుంచుకోవాలండి. ఫిజిక్స్లో కామన్గా చాలా రేర్గానే అడుగుతాడండి. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోనే ఫిజిక్స్ అనేది చాలా తక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట, రైట్. సబ్సిడీస్ ఆర్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ కీపింగ్ ఇన్ ది మైండ్. గవర్నమెంట్ ఎందుకే సబ్సిడీస్ ఇస్తుంది, ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ బాగుంది అంటే ఆ ఆన్సర్ పెట్టేసేయండి, అంతే. ఇలాంటి విషయాల్లో అట్లనే అడుగుతాడు. 10th క్లాసే మీరు, ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే ఇంకొంచెం డిఫరెంట్గా అడుగుతాడు. బట్ 10th క్లాస్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లోనే మనకు క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి మనకు ఏదైతే ఫస్ట్ బాగా క్లిక్ అవుతుందో అదే పెడతారు,
అదే ఆన్సర్ ఉంటుంది 90%. వెల్ఫేర్, నేచర్, చాయిస్, డెన్సిటీ. మరి దీంట్లో ఏది మనకు బాగా అనిపిస్తూ ఉంది? మీరే ఆన్సర్ చేయండి. ఏది బాగా అనిపిస్తూ ఉంది? ఆప్షన్ ఏనే బాగా అనిపిస్తుంది నాకైతే. సో అదే కరెక్ట్గా ఉంటుంది. వెల్ఫేర్ను మైండ్లో ఉంచుకొని సబ్సిడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏ నమూనాను అనుసరించారు అని. ఇప్పుడు 5 పంచవర్ష ప్రణాళికలు అంటే మామూలుగా పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఫస్ట్ మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951లో పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అవుతాయి. రైట్. సో సరే, మరి అప్పుడు ఆ పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ అయినప్పుడు మనకు ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో 52 అనుకుంటారు ప్రణాళికలు స్టార్ట్ అయ్యేది. రైట్. ఆ పంచవర్ష ప్రణాళికల్లో మొదటి పంచవర్ష ప్రణాళిక ఎవరు ప్రపోజ్ చేసింది, ఎవరి నమూనా అని అడిగాడు అనమాట. రైట్. ఆబ్వియస్లీ హారోల్డ్ డోమర్ అనేసి ఈయన యొక్క నమూనానే మొదటి పంచవర్ష ప్రణాళికలో ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక మనకు అగ్రికల్చర్, వ్యవసాయానికి అత్యధికమైన పాత్ర పోషించిందని మనం చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్గా అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చెందిన ప్రణాళిక కూడా దీంట్లో మొదటి పంచవర్ష ప్రణాళిక ఒకటి చెప్పుకోవచ్చు అనమాట. రైట్. ఇక్కడ మహాలనోబిస్ అనే ఒక అతను ఉన్నాడు. ఈయన కూడా కొంచెం డిస్కస్ చేసుకోవాలి. ఈయన రెండోది. ఈయన చెప్తాడు ఇండస్ట్రీస్ పెట్టండి, ఇండస్ట్రీస్ పెడితే డెవలప్మెంట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, గూడ్స్ వస్తుంది, కొనుక్కుంటారు, డబ్బులు బయటికి వచ్చాయి, తిప్పుకోవచ్చు, రొటేషను, బయటికి అమ్ముకోవచ్చు, బయటికి పోవచ్చు, రావచ్చు, ఇటు చెప్తాడు అనమాట. రెండో ప్రణాళికలో ఇతన్ని మహాలనోబిస్ యొక్క ప్రణాళికను ఫాలో అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హైమ్స్ ఆఫ్ ఋగ్వేదలో హైమ్స్ ఉంటాయన్నమాట, శ్లోకాలు. రైట్. సో వాటిని ఏమని పిలుస్తారు అని అడిగితే సూక్త. ఆల్రెడీ నేను చెప్పాను సూక్తాలు ఇంతే. ఆల్రెడీ నేను చెప్పాను సూక్తాలు. దీంట్లో క్వశ్చన్స్ ఇలానే అడుగుతాడండి. అథర్వణ వేద దేనికి సంబంధించింది, సరిగమపద సంగీతానికి మ్యూజిక్ ఏ వేదము మ్యూజిక్ డీల్ చేస్తుంది, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు అనమాట. ఈ వేదాల కాలంలో యొక్క దేవుళ్ళని ఏమంటారు, ఎవరిని పూజిస్తారు, ఇవన్నీ అడుగుతాడు. రైట్. చూడండి, భారతదేశంలో ఉష్ణమండల తుఫానులు ఉద్భవించే ప్రదేశాన్ని గుర్తించండి అడిగినాడు. మనం దిక్కు తెలియదు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి. ఎందుకంటే మనం మరి గ్రూప్ 2 గ్రూప్ 1 చదివేంత క్యాండిడేట్స్ అయితే కాదు కదమ్మా. అండ్ జీకే జనరల్ స్టడీస్ అనేది చదవాలంటే 6 నెలల నుంచి సంవత్సరం మినిమం పడుతుంది. బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ 10th క్లాస్ బ్యాక్గ్రౌండే కాబట్టి మనకు ఇలాంటి కొంచెం టిపికల్ క్వశ్చన్సే అనిపిస్తాయి. రైట్. అయితే చూద్దాం. ఉష్ణమండల తుఫానులు అంటే మాన్సూన్ అంటే సైక్లోన్స్ అంటారు, సైక్లోన్స్ అంటారు. సో ఈ సైక్లోన్స్ వచ్చేసి మనకు ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు, వీటిని ట్రాపికల్ సైక్లోన్స్ అంటారు. సో ఎక్కడ ఉద్భవిస్తాయి అంటే మనకు పసిఫిక్ మహాసముద్రం మనకు సంబంధించింది కాదు, బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రము కాదు అని చెప్పుకోవచ్చు. రైట్. కాదా? అరేబియా మరియు పసిఫిక్ ఇది కాదు. ఓకే. ఆర్కిటిక్ ఇది కాదు. మరి అవి కాదు, ఏవి కాదంటే ఇది కరెక్ట్, గుర్తుంచుకోండి. మనకి ఇప్పుడు తెలియదు అంటే మాత్రం ఎలిమినేషన్లోనే పోవాలి, అది మనం గుర్తుంచుకోండి. జస్ట్ నాకు తెలియకని కాదు, జస్ట్ మీకు ఒక హింట్ ఇస్తున్నాను అనమాట. రైట్. 2019లో ట్రిపుల్ తలాక్ అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు, ట్రిపుల్ తలాక్ అని. రైట్. అయితే ఈ ట్రిపుల్ తలాక్ అంటే ఏంది అసలు? ఫస్ట్ ట్రిపుల్ తలాక్ అంటే ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్లో భార్య ఒకవేళ విడిపోవాలి అనుకుంటే, భార్యను వదిలించుకోవాలి అనుకుంటే, రైట్, తలాక్ అంటారనమాట. లైక్ ఎలా అయితే ముస్లిమ్స్లో మ్యారేజ్ చేస్తుంటే కుబూల్ అంటారు కదా, మాకు సమ్మతమే, మేము పెళ్లి చేసుకుంటాం, బాగుంది అమ్మాయి అనేసి. అలానే బాగాలేదు నాకు వద్దు అన్నట్టు తలాక్ అంటే విడిపోవాలంట. సో ఇదేంటి కాన్సెప్ట్ అయ్యా బాబు, మనకు ఇట్లా వద్దు, ఊరికి ముస్లిం అమ్మాయిలు బాగా ఇబ్బంది పడుతారు అనేసి ఆ కాన్సెప్ట్ను తీసేస్తారు మన బీజేపీ గవర్నమెంట్. 2019లో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు. అంతే. దేనికి సంబంధించింది అంటే ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టము. ఏది పెద్దగా ఉంటే అదే ఆన్సర్ ఉంటుంది. రైట్. సో నిజంగానే ఇదే ఆన్సర్ అండి, ఆప్షన్ డి ఆన్సర్ అనమాట. రైట్. డాష్ ఆర్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ హెల్డ్ బై ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది కంట్రీ. రైట్. ఇప్పుడు ఫారిన్ కరెన్సీ ఏంటి, ఫారిన్ కరెన్సీ అంటే ఏంటి అని మనం చెప్పుకోవాలండి. ఫారిన్ కరెన్సీ అంటే మనం విదేశీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారండి వీటిని, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. రైట్. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉంటే అంత బలం మనకు. రైట్. ఎంత తక్కువ ఉంటే అంత వీక్నెస్ మనకు. ఎందుకంటే బయట వస్తువులు కొనాలంటే వాళ్ళ డబ్బు మనం ఇవ్వాలి వాళ్ళకు. రైట్.
అలాంటప్పుడు వాళ్ళ డబ్బు ఇవ్వాలంటే వాళ్ళ డబ్బు మన దగ్గర ఉండాలి కదా. బాగా ఉంటే బాగా కొనుక్కుంటాం, లేకుంటే ఏం చేస్తాం, ఏం చేయలేం. సో ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన ఇండియాకు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీకైనా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్నో వస్తువులు బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంటుంది. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ వింటర్ సీజన్. అమ్మ చూడండి, మనకు ఇలాంటి ఫెస్టివల్కి సంబంధించిన ఒక క్లాస్ కూడా వెరీ అంటే చాలా తొందరగానే, వెరీ సూన్, చాలా తొందరగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఖచ్చితంగా బిట్లు దాంట్లో నుంచే దిగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తా. రైట్, ఒకవేళ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తా. బట్ ఈ ఫెస్టివల్కు సంబంధించింది 100% దిగుతుందండి. డ్యాన్సెస్ సంబంధించి 100% దిగుతుంది. అవి నేను వీడియో మీకు యూట్యూబ్ మార్గం ద్వారానే మీకు క్లాసెస్ చేసి చూపిస్తా. రైట్, ఇక్కడ చూస్తే చూడండి, వాంగల అంట ఈ సమ్ మిజోరాం అంటే ఆ ఏరియాకు చెందిన ఫెస్టివల్ అంట. రైట్, ఇది గ్యారో ట్రైబ్స్ అని ఉంటారు. గ్యారో ట్రైబ్స్ అని అక్కడ ఆ కొండల్లో వాళ్ళు జరుపుకుంటారంట, గుర్తుంచుకోవాలి. రైట్, మామూలుగా ఫెస్టివల్ ఆఫ్ ది వింటర్ అని మన ఏరియాలో తెలుసుకుంటే అది సంక్రాంతి. బాగా 3 రోజులు, 3వ రోజు బాగుంటుంది. ఇన్ ది ముస్లిం లీగ్ హ్యాడ్ మూవ్డ్ ఏ రిజల్యూషన్ డిమాండింగ్ ఇండిపెండెంట్ స్టేట్. అంటే ఫర్ ముస్లిమ్స్ ఇన్ నార్త్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఏరియాస్. అంటే మాకేం లేదయ్యా స్వామి, మేము ఎక్కడైతే ఎక్కువ ఉన్నామో అట్లా అంటే ఈ వెస్టర్న్ అంటే ఇప్పుడు పాకిస్తాన్, ఈస్టర్న్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్, మాకు సపరేట్ స్టేట్ సపరేట్గా ఉంచండి. రేపు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మీ హిందూ కంట్రీ అంటే హిందూస్ యొక్క డామినేషన్ పెరిగితే మేము అన్నగారిన వర్గాలుగా మారిపోతాము, అనగదొక్కబడతాము, మాకు సపరేట్ కంట్రీ కావాలని డిమాండ్ చేస్తుంది అనమాట. ఏ ఇయర్లో అని అడిగాడు? 1940లో అండి, 1940లో. బట్ ముస్లిం లీగ్ విషయానికి వచ్చినాడు. మరి ముస్లిం లీగ్ స్థాపన ఎప్పుడు జరిగింది? ముస్లిం లీగ్ ఎప్పుడు జరిగిందని మనం తెలుసుకోవాలండి. 1906 ముస్లిం లీగ్ యొక్క ఫస్ట్ ఫౌండర్ మన ఎవరండి? ఆగా ఖాన్ అని మనం చెప్పుకోవచ్చు. అవునా కదా? ఈయన ఫస్ట్ ప్రెసిడెంట్, ఈయన ముస్లిం లీగ్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్, అది గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సెస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ అస్సాం. అస్సాంలో ఎలాంటి క్లాసికల్ డాన్స్ ఆరిజిన్ అయిందంటబ్బా? చాలాసార్లు ప్రతి 4 క్వశ్చన్ పేపర్లో ఈ బిట్ పడింది దీనికి, ఈ డ్యాన్స్ గురించి. సత్రియా, కథక్ అంటే నార్త్ ఇండియా, కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సీ అంటే ఒడిస్సా, అంతే కదా. ఇంకా ఆడు అన్నట్టు మిగిలింది ఏంది? సత్రియా. ఈ సత్రియా డాన్సు ఒక డాన్సర్ పేరు ఇస్తాడు, ఏ డాన్సర్ చెందిన అని అడుగుతాడు అనమాట. అది 100% సత్రియా ఉంటే సత్రియానే దాంట్లో. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ పేపర్లో కూడా గుర్తుంచుకోండి, సత్రియా ఉంది అంటే సత్రియానే పెట్టుకోండి, ఒకవేళ మీకు రాకపోతే అదేం చేసేది ఏం లేదు. ఈ లాజిక్స్ అన్నీ. రైట్, SSCGD వాడు అడిగే ఒక విధానం అట్లుంటుంది అనమాట. రైట్, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోర్సు ఎవరైతే తీసుకోలేదో, దయచేసి కోర్సు తీసుకోలేదో ఒక్కసారి రివ్యూ చేయండి అమ్మా. ఏ విధంగా అయితే టాప్ 1000 క్వశ్చన్స్ నేను ఇక్కడ చెప్తున్నాను యూట్యూబ్ మార్గం ద్వారా. మా కోర్సుకు సంబంధించి ఎవరైతే డబ్బులు పెట్టి కొన్నారో మీకు అందరికీ చెప్తున్నాను, ఇలాంటివి ఇక్కడ 1000 ఉంటాయి మామూలుగా యూట్యూబ్ ద్వారా. ఇంకా వచ్చే రోజుల్లో మీకు అతి త్వరలోనే దాదాపుగా ఒక 3000 నుంచి 4000 ఆన్లైనర్ క్వశ్చన్స్ ఈ విధంగా టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ సపరేట్, హిస్టరీ అంటే హిస్టరీ, పాలిటీ అంటే పాలిటీ, ఇలాంటి విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది కోర్స్ తీసుకున్న వాళ్ళకు. గుర్తుంచుకోవాలి, జాబ్ రావాలి అంటే కష్టపడాలమ్మా. జాబ్ రావాలంటే కష్టపడాలి. ఊరికే మనం ఫ్రీగా చదువుతాం, అక్కడ నుంచి చదువుకుంటే ఇక్కడ చదువుకుంటే టైం వేస్ట్ అయ్యేది మీదే. కన్సోలిడేటెడ్ ఒక్కచోట మంచి కోర్సు మీకు అందుబాటులో ఉన్న ధరలోనే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకసారి కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి, పోయేదేముంది, మంచిగా వస్తే జాబ్ వస్తుంది చెప్పండి. సో అంత మంచిగా గైడెన్స్ ప్లస్ ఇలాంటి టిప్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన సైనిక యాప్లో. కోర్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. రైట్, నెక్స్ట్ చూద్దాం. 2011లో యూనియన్ టెరిటరీ 2011 సెన్సస్ ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం ఏ యూనియన్ టెరిటరీకి అత్యధికమైన అక్షరాస్యత రేటు ఉంది అని అడిగాడు. చచ్చిపోతారు. కేరళ ఇచ్చాడంటే కేరళ పెట్టచ్చు సార్ జనాలు. వాడు అడిగింది యూనియన్ టెరిటరీ, లక్షద్వీప్ అనమాట. లక్షద్వీప్, మన తెలుగులో లక్షద్వీప్ అంటాం, హిందీలో లక్కద్వీప్ అంటాం అనమాట. గుర్తుంచుకోవాలి. రైట్, సో అది మనం గుర్తుంచుకోవాలండి. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న స్టేట్ ఏది అని అంటే కేరళ, ఎక్కువగా ఉన్న యూనియన్ టెరిటరీ ఏదంటే లక్షద్వీప్. ఇంకా తక్కువగా ఉన్న స్టేటు తెలియజేయండి మీరు. అక్షరాస్యత అత్యధికంగా తక్కువగా ఉన్న స్టేట్ ఏది తెలియచేయండి బా. రైట్, నెక్స్ట్ చూద్దాం. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ యాడెడ్ ఇన్ ద ప్రియంబుల్ డ్యూరింగ్ ది 42nd అమెండ్మెంట్. అయితే వీటిలో ఏ పదాన్ని పీఠికలో చేర్చారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా?
ప్రియాంబుల్ అంటే పీఠిక అంటాం, అంటే ప్రావేశికం అంటాం. భారత రాజ్యాంగం యొక్క ఫస్ట్ పేజ్ అదే ఉంటుంది, మనం గుర్తుంచుకోవాలి, రైట్. భారత రాజ్యాంగం మీద ఏనుగు అంటే ఒక ఐరావతం అనే ఒక సింబల్ కూడా ఉంటుంది, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ పీఠిక అనేది మనము ఆ పీఠికలో ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేర్చారు అని అడిగాడు అనమాట. 1976లో జరుగుతుంది 42వ అది మన 42వ రాజ్యాంగ సవరణ. సెక్యులర్ అంటే లౌకికవాదం అంటే ఏ మతానికి మా దగ్గర ఇక్కడ డామినేషన్ లేదు, అన్ని మతాలు సర్వమత సమ్మేళనం అన్నట్టుగానే ఉంటాము, ఏ ఒక్క మతం పేరు మీద రాజ్యాన్ని నడిపియము అనేది కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఇన్ ఇండియా హూ అపాయింట్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. చూడండి, అపాయింట్మెంట్ అని వచ్చి ప్రెసిడెంట్ అని వస్తే అబ్వియస్లీ ప్రెసిడెంట్ తప్ప ఇంకేం ఉండరయ్యా నా అంచనా ప్రకారము. సో ప్రెసిడెంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను అపాయింట్ చేస్తారు. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరమ్మా కాస్త తెలియచేయండి. లాస్ట్ క్లాసెస్లో చెప్పాను, బట్ ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, రైట్. సరే, ఇక్కడ ఏందో చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చినాడబ్బా. భూమికి సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి అంట. ఇది గుర్తించడమే పెద్ద తలకాయ నొప్పి, టైం కూడా దొరకదు మళ్ళా, రైట్. భూమి వ్యాసార్థము, సరే భూమి వ్యాసార్థము అనుకుందాం. ధృవాల నుండి, సరే ఇవి ధృవాలు ఓకే అనుకుందాం, భూమధ్య రేఖ వరకు తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? భూమధ్య రేఖలో పెరుగుతుంది కానీ వ్యాసార్థం పెరగాలి కానీ తగ్గదు. ఇది కాదు. భూమి వ్యాసము ధృవాల నుండి భూమధ్య రేఖ వరకు తగ్గుతుంది. భూమి వ్యాసము ధృవాల నుండి భూమధ్య రేఖ వరకు తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? తగ్గదు, రైట్. సో ఇది పెరుగుతుంది, రైట్. భూమధ్య రేఖ వ్యాసము ధృవాల వరకు పెరుగుతుంది, వ్యాసము ధృవాల వరకు పెరుగుతుంది, తప్పు. ఇది కూడా వ్యాసం ధృవాల వరకు వచ్చేసరికి తగ్గాల, వ్యాసం అనేది ధృవాల వరకు వచ్చేసి తగ్గాల, ఓకే. ధృవాల నుండి భూమధ్య రేఖ వరకు భూమి వ్యాసార్థం పెరుగుతుంది, ఇది గుర్తుంచుకోవాలి. ఇది కరెక్ట్ ఆప్షన్ డి కరెక్ట్. ఇట్లా వేసి చూపిస్తే 2Dలో మీకు వర్కౌట్ కాదు, 3Dలో వేసి చూపించాలన్నమాట, రైట్. సరే పోనీ, నెక్స్ట్ చూద్దాం. క్రికెట్ పిచ్ ఎంత ఉంటుందండి? ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఖచ్చితంగా మీరే చెప్తారు, నేను చెప్పను. క్రికెట్ పిచ్ ఎంత ఉంటుంది మీరు చెప్పండి ఆన్సరు, రైట్. ఇక మనకి కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు, కబడ్డీ కోర్టు యొక్క మన లెంత్ ఎంత ఉంటుంది అది కూడా మీరు చెప్పాలి. లెంత్ అంటే వెడల్పు పొడవు కబడ్డీ కోర్టు యొక్క ఎంత ఉంటుంది. టేబుల్ టెన్నిస్ ఉంటుంది కదా, టేబుల్ టెన్నిస్ యొక్క పొడవు వెడల్పు ఎంత ఉంటుంది అది కూడా చెప్పండి. ఇవన్నీ అడిగినాడు మీకు ఎక్కడ? SSC/GD ఎగ్జామ్లోనే. హాకీ ఫీల్డ్ పొడవు వెడల్పు ఎంత ఉంటుంది, ఫుట్బాల్ ఫీల్డ్ పొడవు వెడల్పు ఎంత ఉంటుంది, ఇవి కూడా మీరే చెప్పండి, కనుక్కొని చెప్పండి, ఇబ్బంది లేదు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, రైట్. ఇక్కడ వచ్చేసి జోమాల్ లోక్ అంట, ఏందో అసలు పేరు వింటేనే పెద్ద విచిత్రంగా ఉంది. ఈజ్ ద ఫేమస్ డాన్స్ అసోసియేట్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అని అడిగాడు. చూడండి, ఇలాంటివి ఈ తలతిక్క వర్డ్స్ ఇలాంటివన్నీ వచ్చినాయంటే ఖచ్చితంగా ఈ నార్త్ ఈస్ట్ వాళ్ళే ఉంటాయి. అంటే ఆ 7 స్టేట్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళే ఉంటాయి. ఆ 7 స్టేట్స్లో ఇచ్చిన వాటిల్లో ఆ 7 స్టేట్స్లో ఒకటి ఉంది, మిగిలినవి వేరే ఉన్నాయంటే అదే ఆన్సర్ ఉంటుంది, రైట్. ఉత్తరాఖండ్ కాదు, రైట్. సిక్కిం ఒకటే, ఇది నార్త్ ఈస్ట్ స్టేటే అనుకుందాం. హర్యానా కాదు, బీహార్ కాదు, మీదే ఆన్సర్. అట్లా ఇచ్చాడు మా SSC/GD వాళ్ళకి, మనం ఏం చేయలేము. అట్లా అదే లాజిక్ ఫాలో అవుతాడు కామన్గా. అందుకే మీకు చెప్పేది ఇట్లనే ఫాలో అవుతాడంటారా బాబు, లాజిక్ బాగుంటుంది. పోయేదేముంది, మనకి అడ్వాంటేజ్ కలుగుతుంది, లాస్ అయితే రాదు. బొంచు అంట, మళ్ళా బొంచు పండుగను ప్రధానంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఈ బంచు ఇవన్నీ ఎక్కడ జరుపుకుంటారు చూద్దాం. మళ్ళీ అదే లాజిక్ ఏమైనా అప్లై అవుతుందో చూద్దాం. మహారాష్ట్ర కాదు అనుకుందాం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ నార్మల్ స్టేట్స్. ఇక మిగిలిన స్టేట్ ఏంటండి? సిక్కిం నార్త్ ఈస్టే మళ్ళీ. సో సిక్కిం అనేది ఇస్ ద కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు కాస్త లాజికల్గా అర్థం చేసుకొని క్వశ్చన్ రాస్తే మాత్రం మంచిగా స్కోర్ రావడం అయితే జరుగుతుంది. అందుకే చెప్తున్నా మీకు, ఇలాంటి మంచి గైడెన్స్ కోసము, మంచి టిప్స్ కోసము, జాబ్ మ్యాటర్ అయ్యేది, జాబ్ మ్యాటర్. సైనిక యాప్ అందుకే డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోండి. చాలా మంచి గైడెన్స్ టిప్స్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కోర్స్తో పాటు గైడెన్స్ టిప్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి, అది గుర్తుంచుకోండి, రైట్. అకార్డింగ్ టు మెగస్థెనీస్ అంటబ్బా, మెగస్థెనీస్ ప్రకారము మనకు ఈ పాటలీపుత్రం ఉంటుంది. పాటలీపుత్రం అని మౌర్యుల సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ. ఆ పాటలీపుత్రంకు చుట్టూ ఎన్ని గేట్లు ఉంటాయని మొత్తం గోడ కట్టినారంట. అప్పుడు ఎన్ని గేట్లు ఉంటాయి లోపలికి వచ్చేదానికి బయటికి పోయేదానికి అని అడిగినాడు. చూడండి ఎట్లా అడిగినాడు. ఈ మెగస్థెనీస్ అతను చంద్రగుప్త మౌర్య టైంలో
ఈ చంద్రగుప్త మౌర్య టైంలో ఉంటాడు, గుర్తుంచుకోవాలి. చంద్రగుప్త మౌర్య టైంలో ఈ సెల్యూకస్ నికేటర్ అని ఇంకొకడు ఉంటాడు, సెల్యూకస్ నికేటర్. ఈ సెల్యూకస్ నికేటర్ ఎవడు? అలెగ్జాండరు పోతా ఈ సెల్యూకస్ నికేటర్ను ఇక్కడ ఈ ఏరియాలో గవర్నర్గా నిలబెట్టిపోతాడు. ఈ సెల్యూకస్ నికేటర్ దగ్గర ఈ మెగస్తీనిస్ అనే అతను పనిచేస్తూ ఉంటాడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు ఈ సెల్యూకస్ నికేటర్ను ఓడించి ఈ సెల్యూకస్ నికేటర్ యొక్క కూతుర్ని హెలీనా అంటారనమాట, ఆమెను పెళ్లి చేసుకుంటే మా కూతుర్ని ఈడేం చేస్తాడు అనేసి మళ్ళీ అతనితో పాటు ఈ మెగస్తీనిస్ను మళ్ళీ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలోకి పంపించాడు. ఇంత కథ ఉంది దీనికి. ఈ పోయినోడు మానంగా ఉండకుండా మనకు మెగస్తనీస్ ఇండికా అని ఒక బుక్ రాస్తాడు. మళ్ళీ ఇండికా అని బుక్ రాస్తాడు. నువ్వు ఇండికా అని బుక్ రాస్తాడు, మేమేమి ఊరగాయ పెట్టుకుంటామా, మాకేం పని లేదనేసి మన ఎవరు విష్ణుగుప్తుడు ఎవరో చాణక్యుడు, రైట్, ఈయన చాణక్యుడు అంటాం కదా, రైట్, ఆ చాణక్యుడు ఏం చేస్తాడు, ఈ చాణక్యుడు వచ్చేసి మనకు అర్థశాస్త్రం బుక్ రాస్తాడు అనమాట. అర్థశాస్త్రం బుక్ రాస్తాడు. ఇలా మనం గుర్తుంచుకోవాలి, రైట్. సో ఆడ ఏం జరిగిందో తెలియదు కానీ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఈ విధంగానే ఉంటాయండి, గుర్తుంచుకోవాలి. ఏనుగు బలం ఉంది అని చెప్తాడు ఈ మెగస్తనీస్ అతని ఇండికా బుక్లో. 7 వర్ణాలు అంటే 7 రకాలుగా ఉంటారు మనుషులు, అంటే రకరకాల వృత్తులతో ఉంటారు అనేది కూడా ఈయనే చెప్తాడు అనమాట, గుర్తుంచుకోండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇచ్చాడు, బట్ ఇక్కడ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న మనం మార్చుకొని ఏం రాస్తాం, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా రాస్తాము. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా రాస్తాం అనమాట. మారింది 2022లో మారింది, 21 అనుకుంటా మారిపోయింది, రైట్. సో మారిన తర్వాత రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న మారిపోయింది. సరే, ఈసారి ఇది వచ్చి ఇట్లా అడిగినా కూడా ఓకే. ఫస్ట్ అందుకున్నవాడు ఎవడు అంటే విశ్వనాథన్ ఆనంద్ 1992లో. ఈజ్ చెస్ యొక్క ప్లేయర్ అనమాట, చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్, గుర్తుంచుకోవాలి. 2014 సంథింగ్లో 14, 13 మరి 2015 అనుకుంటా సచిన్ టెండూల్కర్కు మనకు భారతరత్న అవార్డు కూడా రావడం జరుగుతుంది. ఇది కూడా ఒకటి పాయింట్ గుర్తుంచుకోవాలండి. మేజర్ ధ్యాన్ చంద్ అనేది మనం ఆల్రెడీ గుర్తుంచుకోవచ్చు. సైనా నెహ్వాల్ అనేది ఆమె మనకు ఏం ప్లేయర్ అండి, షటిల్ ప్లేయర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట, రైట్. సో ఇలా క్వశ్చన్స్ను వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం నీట్గా డిస్కస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్కులు వస్తాయి. అశోకుడు ఎప్పుడు చచ్చిపోయాడని అడిగాడు. సో క్వశ్చన్స్ ఇక్కడనే పడతాయండి. ఒక క్వశ్చన్ పేపర్లో అశోకుడు ఎప్పుడు చనిపోయాడని అడుగుతాడు, ఇంకో క్వశ్చన్ పేపర్లో కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు, రైట్. ఇంకో క్వశ్చన్ పేపర్లో మనకు అశోకుడు యొక్క యుద్ధాలు అశోకుడు చేసిన లాస్ట్ యుద్ధము ఏది అని అడుగుతాడు, లాస్ట్ ఎవరితో యుద్ధం చేశాడు అని అడుగుతాడు, రైట్. చంద్రగుప్త మౌర్య అశోకుడు ఎవరి కొడుకు అని అడుగుతాడు, ఎవరి మనవడు అని అడుగుతాడు, అశోకుని యొక్క కొడుకు ఎవడు అని అడుగుతాడు, లాస్ట్ మౌర్యన్ డినాస్టీలో లాస్ట్ వంశంలో లాస్ట్ రాజు ఎవరని అడుగుతాడు. ఏ క్వశ్చన్స్ ఇంకెక్కడికి పోవు. అవి నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీకు జాబ్ కన్ఫర్మ్, అంటే మంచి మార్కులు కన్ఫర్మ్ అనమాట. నేర్చుకోవాలా లేదా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే చెప్తున్నాను, దాని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కోసం అయితే సైనికాల యాప్ తీసుకొని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అనమాట, రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు ఇతను 232 బీసీలో చనిపోతాడండి, బీసీలో చనిపోతాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు, గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మళ్ళీ వచ్చిందండి. సో ఇది ఎవరి రికమెండేషన్స్తో 42వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చింది అని అడుగుతాడు అనమాట. స్వరణ్ సింగ్ కమిటీ అండి, ఇది స్వరణ్ సింగ్ కమిటీ. ఇక్కడ పడాల్సింది అక్కడ పడింది అంతే. ఆల్రెడీ నేను చెప్పుకున్నాను 1976లో అనేసి స్వరణ్ సింగ్ కమిటీ. ఇందాకే చెప్పుకున్నాం, సెక్యులర్ అనే పదం కూడా వాడారు. మినీ కాన్స్టిట్యూషన్ అంటారు దీన్ని, మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా మనం అనుకుంటాం అనమాట ఈ 42వ కాన్స్టిట్యూషన్. జిరాక్స్ కాపీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనమాట, గుర్తుంచుకోవాలి, రైట్. సో ఇలా ప్రతిరోజు మీకు ఈ క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ అందించేదానికి, బెస్ట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు అందించేదానికి మీకు ట్రై చేస్తానండి యూట్యూబ్ ఛానల్ ద్వారా, రైట్. బట్ మళ్ళీ దయచేసి చెప్పేది ఏంటంటే యాప్ మీకు చాలా యూజ్ఫుల్ కాబోతుందండి. ఎస్ఎస్సి జీడీకి ఆర్పిఎఫ్ కూడా స్పెషల్గా ఆర్పిఎఫ్ కోర్సు కూడా త్వరలోనే మంచి కోర్సు రాబోతుంది. సో ఆర్పిఎఫ్ కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది మీ ముందుకు రాబోతుందండి. సో మిస్ అవ్వద్దు, దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.